నిర్మాణ సంస్థల మధ్యలో వదిలిపెట్టారు సార్, వాళ్ళకి బకాయిలు ఉన్నాయా? ఆ బకాయిలు చెల్లిస్తే వాళ్ళు విల్లింగ్ ఉన్నారా రావటానికి, మరలా లేకపోతే మార్చాలి? రెండు ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళకి బకాయిలు ఉన్నాయి, వాళ్ళకి బకాయిలు చెల్లించాలి. ఖజానా ఖాళీగా ఉంది, ఇక్కడ సమస్యలు ఉన్నాయి. దాన్ని బ్యాలెన్స్ చేయాలి. అదే మాదిరిగా ఈరోజు ఎంత భయంకరం అంటే ఈ రూమ్ లో కూర్చొని రివ్యూ చేస్తున్నా. కొన్ని డిపార్ట్మెంట్ మాత్రం అత్యవసరంగా చేశాను. నెక్స్ట్ వీక్ నుంచి ఫుల్ ప్లెడ్జ్లో తీసుకుంటున్నా. నేను 4వ ముఖ్యమంత్రి. నెవర్ ఐ హ్యావ్ ఈ టైప్ ఆఫ్ లెగసీ నేను ఎప్పుడు చూడలా. అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆఫీసర్ రివ్యూ చేశాను, ఫుల్ కాన్ఫిడెన్స్, జోష్, ముందుకు తీసుకుపోయా. అప్పుడు ఇబ్బందులున్నాయి. రెండోసారి వచ్చాను, ఈ పరిస్థితి నాకు లేదు, నేనే ఉన్నాను. మూడోసారి వచ్చాను, అప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, కొత్త రాష్ట్రం, సవాళ్ళ ఛాలెంజెస్, పరిగెత్తమంటే పరిగెత్తే యంత్రాంగం. ఇప్పుడు వచ్చిన తర్వాత యంత్రాంగం డల్ అయిపోయారు, అలవాట్లు మారిపోయినాయి, వ్యవస్థ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది, సిస్టమ్స్ అన్ని కొలాప్స్ అయిపోయినాయి. మేము వదిలిపెట్టిపోయింది. ఇప్పుడు ఉదాహరణకు ఈరోజు మేము చూస్తే మొత్తం రాష్ట్రంలో మున్సిపాలిటీలో మస్కిటోస్ ఉండే స్పాట్స్ ఎన్ని ఉంటాయి అని మేము రీసెర్చ్ చేసి ఐడెంటిఫై చేసి బ్లాక్ స్పాట్స్ ఆ రోజు 20,000 ఉన్నాయని ఐడెంటిఫై చేశాం. ఆ 20,000 ఎవ్రీ ఇయర్ 3 నెలలకు ఒకసారి 15, 10, 5, 4 అట్లా అయ్యి జీరోకి రావాలని అప్పట్లోనే డ్రోన్స్ పెట్టి మస్కిటో ఎక్కడుందో ఐడెంటిఫై చేసి అవన్నీ ఇంకొక డ్రోన్ పంపించి అక్కడే స్ప్రే చేయాలని పెట్టాం. ఇప్పుడు ఏమీ లేవు. చెత్త తీసేవాళ్ళు లేరు, చెత్త వేసేవాళ్ళు ఉన్నారు. సార్, రాజధాని అభివృద్ధికి వాలంటీర్గా సపోర్ట్ చేయడానికి వచ్చే వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళని అందరినీ తీసుకుంటాం. ఇప్పుడు కొంతమంది నిన్న కూడా వచ్చారు, 1 లక్ష రూపాయలు ఇస్తున్నారు, కొంతమంది 10 లక్షలు ఇస్తున్నారు. ఆ స్ఫూర్తి ఉంది. కానీ వాళ్ళు పూర్తిగా వాళ్ళ సహకారం తీసుకుంటూనే మనం అంచెలంచెలుగా ముందుకు పోవాలి. విల్ మూవ్ ఫార్వర్డ్. దానికి ఏమైనా స్పెషల్ లైన్ తీసుకుంటారు అంటే ఏదన్నా లైన్ ఏమి లేదు, ఆకాశమే హద్దు. నువ్వు ఒక ఆలోచన ఇస్తే దాన్ని కూడా అమలు చేస్తా, ఇంకొక ఆయన ఆలోచిస్తే అది కూడా అమలు చేస్తా. నా మనస్తత్వం అదే. ఒక్క విషయం మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నాకు ఫిక్స్డ్ ఐడియాలజీ గానీ రిజర్వేషన్స్ ఉండవు. నా ఆలోచన ఒకటే, నేను చేసే ప్రతి ఒక్క పని నా ప్రజలకు లాభం జరగాలి. అది ఏ పనినా కావచ్చు. రోజు రోజుకు వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగాలి. పేదవాడికి అండగా ఉండాలి. పేదవాడికి అండగా ఉండాలంటే సంపద సృష్టించాలి. మళ్లీ వాళ్ళు ఏ విధంగా చేయాలనో మనం మీరు చూశారు. కష్టాలున్నాయి. 4,408 కోట్ల రూపాయలు పెన్షన్స్ ఇచ్చాం. ఇవ్వడం కాదు, రాగద్వేష కొంతమంది అన్నారు,